బాబు దారి అండి, మీరు దారి అండి. వేదిక మీదకి అందరు రావద్దు, ఆపండి. వేదిక మీద అందరు రాపు. గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకులు అన్న కేటీఆర్ గారు వచ్చారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న పువ్వాడ అజయ్ కుమార్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. సంద్ర వెంకటేరయ్య గారు కూడా ఇందాక అందరినీ పేరు పేరున వేదిక మీదకి పిలిచాం. దయచేసి రాంబాబు దండా. పెద్దలు ఖమ్మం నియోజకవర్గ బాబు మీరందరూ కూర్చోవాలా దయచేసి. తాజ్భాయ్ ఆపి బయట పోయి జాओ सब लोग. అన్న తిరుమలరావు అన్న ప్లీజ్ అందరు కూర్చోండి. జ్యోతిరెడ్డి గారు ముందున్న వాళ్ళందరూ కూర్చోవాలా. ఇటు కూడా దయచేసి అందరు కూర్చోండి. అందరు కూర్చోవాలా. మీరు ఇన్ఛార్జీలు వచ్చిన వాళ్ళందరూ దయచేసి మీరు ఆశీనులు కాండి. ఒక్క నిమిషం ఆగండి. ఆగవా ఓయ్ ఆగరా రాంబాబు చెప్తా కదా, పిలుస్తా. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. దయచేసి కూర్చోండి అందరు. మీరు కూడా ఓ బాబు అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారికి చైర్ ఇవ్వ, హరిప్రియ గారికి చైర్ ఇవ్వండి. చైర్ ఇవ్వండి. ఓకే కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి అన్న. అందరు కలుద్దురు కానీ కూర్చోండి. దయచేసి ఆగాల అన్న. మీరు బొకేలు గీయాల ఆపండి అన్న. కొద్దిసేపు ఆపండి. చాలు బొకేలు ఎలోడు కాదు. నేను సెక్యూరిటీ మీరు దయచేసి చెప్తున్నా. మళ్ళీ ఏదురు కానీ డిస్టర్బ్ కానీకండి. కూర్చోండి. ఓ తమ్ముడు మైకి ఇమ్మంటావా బాబు? ప్లీజ్ నా రిక్వెస్ట్ ప్లీజ్ అందరు కూడా ప్లీజ్ దయచేసి సభని జరగనియండి. టౌన్ పార్టీ అధ్యక్షులు పగడల నాగరాజు గారు వచ్చి వారికి మాల వేయవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు కూర్చోండి. ఇక మీరు కూర్చోవాలి ప్లీజ్ అమ్మా. మరి రిక్వెస్ట్ చెప్తున్నాం మేము, సభ జరగనియాలా. ప్లీజ్ కూర్చోండి అమ్మా. ప్లీజ్ నాగరాజు ప్లీజ్ కూర్చోబెట్టండి. ప్లీజ్ కూర్చోబెట్టాలి అందరినీ దయచేసి. నా రిక్వెస్ట్ కూర్చోవాలి మీరు అందరూ. కొత్త మైకి కూర్చోండి సార్ ప్లీజ్. ఎన్నిసార్లు అమ్మా నాగరాజు గారు ప్లీజ్ మీ డివిజను మీరే చెప్పాలా. మీరు డయాస్ మీ ఆధ్వర్యంలో ఉంది. పార్టీ మీటింగ్ జరగనియండి. ఒక్క నిమిషం. తాజ్భాయ్ మీరు కూడా కూర్చోండి దయచేసి. కూర్చోవాలా. ఆ సెక్యూరిటీ ముందుకు రండి. మీరు బాబా సెక్యూరిటీ వాళ్ళు బౌన్సర్లు పెట్టాం కదా, తర్వాత సెక్యూరిటీ వాళ్ళు దయచేసి ముందుకు రావాలి. ఎవరిని ఇంకా ముందుకు రానియద్దు దయచేసి. మీరు కూడా కొంచెం అవతలకి వెళ్ళి అటు నుంచి ఇటు నుంచి ఎవరు రాకుండా వాళ్ళని చూసుకోండి దయచేసి. సెక్యూరిటీ అందరు కూడా कार्यक्रमों बैठिए भाई, मैं दोबारा नहीं बोलूँगा किसी को भी, मैं रिक्वेस्ट बोल रहा हूँ, हाथ जोड़ के रिक्वेस्ट कर रहा हूँ मैं। मुंदुगा मिलेंगे ना, अभी 1 बज गया, अभी अपन पूरा 1:30 बज गया। अब ये कार्यक्रम शुरू करे तो फिर सब लोग करना पड़ता। మీరు దయచేసి మీరు ఈ కార్యక్రమం ఆగాలండి, ఆగాలయా ప్లీజ్. ఇంకా ఆపండి బాబు, సెక్యూరిటీ చెప్పండి. సత్య ఆపో, బోకేలు గీకేలు అన్నీ తర్వాత తీసుకుంటాం, దయచేసి తర్వాత తీసుకుంటాం. నేను ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరికీ ఉండే చప్పుడు
కాబోయే ముఖ్యమంత్రి మన రామన్న వారికి మీ అందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్న ఖమ్మం జిల్లా. వేదికను అలంకరించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, మన రాజ్యసభ సభ్యులు మిత్రులు వదిరాజు రవిచంద్ర గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ మాజీ శాసనసభ్యులు సత్తపల్లి సండ వెంకటవీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యురాలు ఇల్లందు హరిప్రియ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు పాలేరు సోదరులు కందాల ఉపేంద్ర రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు గారు, మాజీ శాసనసభ్యులు మన మెచ్చ నాగేశ్వరరావు గారు అచ్చరావుపేట, మాజీ విప్పు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు, మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు వైరా, మాజీ డీసీసీబీ చైర్మన్ గారు కూరాకుల నాగభూషయ్య గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కమర్ గారు మరియు దిండిగల రాజేందర్ గారు, వేదికను అలంకరించిన మిత్రులు రమణ గారు, ఆర్జేసీ కృష్ణ గారు, రాకేష్ రెడ్డి గారు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే నూతనంగా ఎన్నికైన